నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు స్థానిక వాకర్స్ అసోసియేషన్ వారు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు, కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి జయదేవ్, వాకర్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు, వాకర్స్ మాజీ గవర్నర్ రాఘవేంద్ర, డాక్టర్ అంకిరెడ్డి, ఓబిల్ రెడ్డి, వెంకట్రావు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా మైదానంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు 11 రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అసోసియేషన్కి సంబంధించి అనేక మంది దాతలు ప్రతిరోజు కూడా ముందుకు వచ్చి పిల్లలకి ప్రోత్సహించాలని చెప్పి, క్రీడాకారులు అలసిపోయిన తర్వాత వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కోడిగుడ్డు లేదా చిక్కీలు లేదా లడ్డు అని ఇలాంటి కొంత న్యూట్రిషన్ ఉన్నటువంటి ఫుడ్ని అందిస్తే పిల్లలు ఉత్సాహంగా ఆడుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం 4వ తారీఖు నుంచి ఈ నెల 15వ తారీఖు అంటే రేపటి వరకు ఈ పౌష్టికాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య దాతలుగా వ్యవహరించినటువంటి గోపాల్ రెడ్డి ఎస్ఐ గారు, సిఈ గారికి, అదేవిధంగా బాబురావు గారు ఎస్ఐ గారికి, అదేవిధంగా మా అసోసియేషన్ సభ్యులైనటువంటి జయదేవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా మనవడు సంజయ్ కృష్ణ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.